నష్టపోయిన రైతులకు 25,000 పరిహారం అందించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. నాగర్కర్నూలు జిల్లాలోని ఎండిన పంటలను పరిశీలించిన ఆయన రైతులకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్లకు వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రైతులు పండించిన పంటకు బోన్ ప్రకటించాలని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. ఈరోజు మళ్ళీ కొత్తగా చర్చిస్తామని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో సరి అయిన పద్ధతి కాదు, విధానం కాదు. బోనస్ విషయంలో కానీ, పంట నష్టపోయినటువంటి రైతాంగానికి 25,000 నష్టపరిహారం చెల్లించేటువంటి విషయంలో కానీ, లేదు రైతు భరోసా అని ఏదైతే అసాధ్యమైనటువంటి భరోసాలు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్యకాలంలో రైతుల పొలాల దగ్గరికి వెళ్ళి పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు, రైతులను అభిమానించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరిగింది. నిరసన కార్యక్రమాలను ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి లిమిట్ దాటకుండా, ఎక్కడ కోడ్ వయోలేషన్ జరగకుండా వినతి పత్రాన్ని కలెక్టర్కి ఇచ్చి మన అభిమతాన్ని తెలియజేయమని చెప్పినటువంటి కారణంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా పార్టీ శ్రేణులు రైతులతో పాటు కలిసి వచ్చి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారైతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది. కానీ నాకైతే అనుమానం ఉంది, ఈ ప్రభుత్వం కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి వాళ్ళను ఎట్లా పార్టీలోకి లాగాలి, మొత్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలనే దానిపైన దృష్టి కేంద్రీకరించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకునేటువంటి విషయంలో ఏ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో పసుపు బోర్డు ఎక్కడా అని ఎంపీ అరవింద్ను ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. పసుపు బోర్డు ఏర్పాటుకు జీవో ఇచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎక్కడా ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. అసలు పసుపు బోర్డు అహ్మదాబాద్లోనా, నిజామాబాద్లోనా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు జీవన్ రెడ్డి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో రైతాంగాన్ని పంట రుణాల మాఫీకి బాధ్యత చేపట్టింది. We will stand by it. రైతులు చెల్లించాల్సిన పంట రుణాలు రైతాంగం చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తుగా రైతులు చెల్లించే రుణాలను ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో వాళ్ళ కొత్త రుణాలు కల్పింప చేయబట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఆ దిశగా బ్యాంకులతోనే సంప్రదింపులు చేస్తున్నది. పంట రుణాల చెల్లింపుపై, రుణమాఫీపై ఏ విధమైనటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఒక్కసారి ఇప్పుడే పేర్కొన్నా, జాతీయ స్థాయిలో అధికారంలో భారతీయ జనతా పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. బీజేపీ రైతులు రుణమాఫీ చేయాలని సోమరిపోతాయి. బట్ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. రేపు జాతీయ స్థాయిలో అధికారానికి వస్తే ఈ బాధ్యత కేంద్రానికి బదలాయింపు చేపట్టడం జరుగుతుంది. లేని పక్షంలో రాష్ట్రం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ రైతు చెల్లించాల్సిన రుణాలు ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆ రుణాలను బదలాయింపు చేసుకొని వాళ్ళు కొత్త రుణ సౌకర్యం కల్పింపజేయబడుతుందని చెప్పట్లేదు. అంతే. అటువంటి రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు అసలు బేసిక్ ఏదైతుందో కేసీఆర్ గారు సరే ఇవాళ పంటల పరిశీలన కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఆశ్చర్యం కలుగుతుందా?
వీళ్ళు పంటల బీమా పథకంలో రాష్ట్రం చేరకపోవడానికి బాధ్యులు ఎవరే? ఇలా పంటల బీమా పథకంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేరి ఉన్నట్టయితే జరిగిందున్నటువంటి పంట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.